అలా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతాం. ఒకవేళ మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికినాం అనుకో, అప్పుడు మనం పరదైస్కు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. మనము దేవుడు ఎలాగైతే చెప్పాడో, ఏ పద్ధతి అయితే చెప్పాడో మనం ఆ పద్ధతి పాటిస్తున్నామా? ఈ రోజు నేను అడగాల్సిన ప్రశ్న, మనము దేవుడు ఏదైతే పద్ధతి చెప్పినాడో ఆ పద్ధతి ప్రకారం మనం పాటిస్తున్నామా? మరి మనం ఎలా ఉన్నాము? వాటి అన్నింటినీ వదులుకొని మనం లోక సంబంధమైన అన్నింటినీ, ఎంజాయ్మెంట్ అన్నింటినీ వదులుకొని దేవుని దగ్గరికి వచ్చినాం. దేవుని దగ్గరికి వచ్చిన నీవు నేను ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే మనం రక్షించబడినాం కదా. రక్షించబడిన వారు ఎలా ఉండాలి? పవిత్రంగా, జాగ్రత్తగా, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండేవారిలాగా మనం ఉండాలి. దేవుడు మనకు ఇంత సులువైన రీతిలో వాక్యాన్ని ఎందుకు అందించాలి? మరి ఇంత సులువైన రీతిలో మనకి వాక్యాన్ని అందించారు. సేవకుని సంఘంలో కాపరులుగా పెట్టారు. ఆ వాక్యాన్ని మనకు ఇంత సులువైన రీతిలో, మనకు అర్థమయ్యే రీతిలో మన సేవకులు మనకి వివరిస్తున్నారు. ఇంత మంచిగా మనం వివరిస్తున్నప్పుడు మనం మారుతున్నాము. మరి మనం ఎలా ఉన్నాం మన వ్యక్తిగత జీవితాల్లో? ఆయన దగ్గరకు మనం ఎందుకు వాక్యాన్ని ఇంత తక్కువ సులభమైన రీతిలో మనకి ఇచ్చారంటే, ఆయన ఎందుకు మనం చేరాలనే తాపత్రయంతో ఆయన ఇంత తక్కువ సమయంలో మనకి వాక్యాన్ని అందించారు. మనం వినేవాళ్ళగా ఉంటే పరలోకానికి వెళ్ళం. విన్న దాని ప్రకారం నడుచుకున్న వారైతే వారే పరలోకానికి వెళ్తారు. ఈ సమయమున సిలువలోని ఆ దొంగతో యేసుక్రీస్తు పలికిన మాట ఏంటి? దొంగ అడిగిన మాట ఏంటి? అసలు దొంగగానే మరణించాడా? తన జీవితంలో ఏం జరిగింది అని ఇవాళ మనం తెలుసుకుందాం. బైబిల్ తీసి ఒకసారి చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 32వ వచనం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారంట. వారు ఎవరంట? నేరము చేసిన వారు. యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయడానికి ఇద్దరు నేరస్తులను తీసుకొని వచ్చారు. వీరిద్దరు నేరము రుజువైన నేరగాలన్నమాట. నేరం రుజువైంది కాబట్టి సిలువ వేయడానికి అర్హులుగా వచ్చారు కదా. ఇక్కడ రాయబడిన మాట వారు ఇరువురు నేరం చేసిన వారు. ఆ పదం ఎందుకు రాయబడిందో తెలుసా? ఇరువురి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరము చేయలేదు కాబట్టి. మనం బాగా గమనించాలి. యేసుక్రీస్తు వారు నేరము చేయకపోయినా ఎందుకు సిలువ వేయబడ్డారు చెప్పండి. మన అందరికీ తెలిసింది కదా. యేసుక్రీస్తు వారు ఏ నేరము చేయకపోయినా ఎందుకు సిలువ వేయబడ్డారు? మన పాపములను తీయుట కొరకే ఆయన సిలువ వేయబడ్డారు. ఒకవేళ ఆయన పాపి అయితే మన పాపములను తీయగలడా? తీయలేడు. ఆయన పరిశుద్ధుడు కనుక మన పాపములను తీయటకు ఆయనకు అర్హత ఉంది కదండి. అయితే ఈ నేరగాళ్ళు ఎలాంటి నేరగాళ్ళు? బందిపోటు దొంగలంట. ఒకసారి మనం చూసుకుందాం. అయితే ఇప్పుడు ఈ సిలువ వేయబడిన వారిలో ఒక వ్యక్తి పలుకుతున్న మాట మనం ఇప్పుడు చదువుకుందాం. లూకా సువార్తలో 23వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చదవండి. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించెను. అయితే వేలాడవేయబడింది ఎంతమంది? ఇద్దరు కదా. వారిలో ఎంతమంది దూషిస్తున్నారు? ఒక్కడు. మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఏమనుంది? ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఏమనుకుంటామంటే, మనము కుడివైపు మంచిది, కుడి చేయి మంచిది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు యేసుక్రీస్తు వారు ఎట్లున్నారు? మధ్యలో ఉన్నారు. యేసుక్రీస్తు వారికి ఇరువైపులా ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. కుడి ఎడమని దేవుడిగా రాసి పెట్టచ్చు కదా. బైబిల్లో రాసి పెట్టలేదు. మీరు బాగా గమనించండి. కింది వచనాలు ఏమంటారంటే రెండో వాడు అని ఉంటుంది. 40వ
ఉండును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఒక్కరా ఇద్దరా? మళ్ళా చెప్పాలి. ఇద్దరు నిందించారు. మరి ఇక్కడ మనం చదువుకున్నాం కదా, లూకా సువార్తలో ఒక్కరే అని ఉంది, మత్తయి సువార్తలో ఏమని ఉంది? ఇద్దరు అని ఉంది. మళ్ళా మార్కు సువార్తలో కూడా ఇద్దరు అని ఉంది. మనం ఏది నమ్మాలి? రెండు మన బైబిల్ నుంచే ఉన్నాయి. మరి ఎలా ఒక్కరు ఇప్పుడు మన డౌట్ ఏంటి? ఒక్కరు నిందించారా అసలు ఇద్దరు నిందించారా అని మనం తెలుసుకున్నాం. ఒకవేళ దేవుని ఎర్రని వరమని వచ్చి నిన్ను అడిగితే ఏమని చెప్తాము? ఏమని సమాధానం చెప్తాము? అది కరెక్టే, ఇది కరెక్ట్ అని చెప్తామా? అది తప్పు, ఇది తప్పు అని చెప్తామా? మరి మనం ఏం చెప్తాము? చెప్పండి, ఏం చెప్తారు? మీరైతే ఏం చెప్తారు? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏం చెప్తారు? మొదట ఇద్దరు దూషించినారు కదా, తర్వాత ఒకరిలో మార్పు వచ్చింది కదా. అయితే ఒకరితో ఒకరు చెప్పుకోండి, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించింది కదా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కానీ ఈ దొంగ ఏంటంటే, ఈ దొంగలో ఆ మొదటి మాట చెప్పే తండ్రి యేసుక్రీస్తు వారు సిలువలో ఒక మాట ఇంతకుముందు అక్క చెప్పింది. ఏ మాట? మొదటి మాట చెప్పండి, ఏ మాట చెప్పింది అక్క? అయితే ఈ మొదటి మాట ఆ దొంగ హృదయాన్ని కదిలించిన మాట. మొదటి మాట వినడంతోనే ఆ దొంగ హృదయం కదిలించింది. మరి మనం ఎన్ని మాటలు వింటున్నాం? మరి మన హృదయం ఎలా ఉంది? ఎలా ఉందండి మన హృదయం? మరి ఈ దొంగ ఒక్క మాట విని ఆ దొంగ మారు మనసు పొందినాడు కదా. మార్పు వచ్చింది ఆ దొంగలో కదా. మొదటి మాట పలికినప్పటికీ మార్పు మొదలైంది. బాగా వినాలి. ప్రారంభంలో సిలువ వేసినప్పుడు ఎంతమంది నిందించారు? ఇద్దరు
ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అయితే రెండో వాడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఉన్నది ఒక్కరా ఇద్దరా? ఇద్దరు. అయితే రెండో వాడు అని ఉంది. కుడి వైపు ఎడమ వైపు అని ఉందా? లేదు. మనం తెలుసుకున్నాం. ఇది మనకు బాగా క్లారిటీ ఉంది కదా, గుర్తు పెట్టుకోవాలి మనం. ఓకేనా? రెండో వాడు అని ఉంది, మర్చిపోకూడదు మనం. ఇద్దరిలో ఒకడు రెండో వాడు. కుడి ఎడమ అని ఉందా? లేదు. అలాగే దూషించిన వారు మొదట ఇద్దరునా ఒక్కరునా? ఇద్దరు. తర్వాత ఒక దొంగలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది కదా. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 40 లూకాసు వార్త 23వ అధ్యాయం 40-41 వచనం మనం చదువుకున్నాం కదా. అయితే ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఒక్క మాట విన్న ఆ వ్యక్తిలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా? అడుగుతున్నాడు రెండో వ్యక్తిని. ఏమని అంటే, మనకైతే ఇది జరగడం, మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే మనం తప్పు చేశాము, మనకి తగినదే అని చెప్పేసి రెండో వ్యక్తితో అంటున్నాడు. మనకి ఇది జరగడం న్యాయమే, మనం ఎందుకంటే మనం తప్పు చేశాం కాబట్టి, రోమ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది కాబట్టి మనకి ఇది జరగవలసిందే అని చెప్పేసి అంటున్నారు. అసలు బందిపోడు దొంగలు అంటే అర్థం ఏంటో ఇక్కడ నాకు తెలిసేవారికన్నా, బందిపోడు దొంగలు అంటే వీళ్ళు మామూలు దొంగలు కాదన్నమాట. బందిపోడు దొంగలు అంటే ఒక వ్యక్తిని బంధించి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని వాళ్ళు రివర్స్ అయినారనుకో వాళ్ళని చంపేసినటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. అలాంటి వ్యక్తులు బందిపోడు దొంగలు అంటే హంతకులు కూడా వీళ్ళు. అంటే ఇప్పుడు పూర్వం చూసినట్లయితే రాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఉండగా ఆ దొంగలు కావలిగా ఉండి వస్తున్న ప్రయాణికుల మీద అటాక్ చేసి వాడి దగ్గర ఉన్నవి వస్తువులు లాక్కోని ప్రయత్నిస్తుండగా వాళ్ళు రివర్స్ అయితే ఏం చేసేవారంట? వాడిని బంధించిన వాడిని చంపేసి మరి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని వెళ్ళిపోయేవారంట. వీళ్ళు మామూలు దొంగలు కానే కాదు, వీళ్ళు బందిపోడు దొంగలు. మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, వీరు దొంగతనం చేయడానికి ఒక వ్యక్తిని బంధిస్తారు, రెండోదిగా ఏంటంటే వీరైతే చంపేస్తారు కూడా. రివర్స్ అయితే ఏమన్నాం? ఇప్పుడు రివర్స్ అయితే చంపేస్తారు కూడా కదా. మనమైతే దొంగతనం చేస్తాము, హత్యలు చేస్తాము, మనకి శిక్ష న్యాయము. ఎంతో మంది మనం చంపేశారా లేదా? వీళ్ళు ఎంతో మంది చంపేశారు. మనం చనిపోతే పెద్ద నష్టమేం లేదు, ఎందుకంటే రోమ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది కాబట్టి. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆ సిలువలో ఉండగానే ఆ కొంచెం సమయంలోనే యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయకుండానే శిక్ష విధిస్తున్నారు అనే సంగతి ఆ దొంగ గుర్తించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనకు ఇది న్యాయమే. మనం చదువుకున్నాం కదా ఇక్కడ 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి చూస్తున్నారు. మనం చదువుకున్నాం కదా. అయితే ఈ దొంగకు అనిపిస్తుందంట, ఈ దొంగ ఏమంటున్నాడు ఇంకో వ్యక్తితో, మనకైతే ఇది జరగడం న్యాయమే అని చెప్పేసి అంటున్నాడు కదా అండి. అయితే మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది 42వ వచనం ఒకసారి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను 40వ వచనం. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు ఇదే శిక్షా వీధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అయితే ఇక్కడ ఈ దొంగ ఏమంటున్నాడంటే ఇంకో దొంగతో, నీవు దేవునికి భయపడవా? నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని చెప్పేసి ఇంకో దొంగతో అంటున్నాడు. అయితే మరి నేనేమో చెప్పాను, ఈ దొంగలో మొదటి మాట పలికిన యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాట పలికినప్పుడు ఈ దొంగలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే ఇంకో వ్యక్తితో లేదా ఇంకో దొంగతో ఏమంటున్నాడంటే, మనకి తగ్గేదే, మనకి న్యాయమే అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు దేవునికి భయపడవా అని చెప్పేసి ఇంకో వ్యక్తితో దొంగతో అంటున్నాడు.
దేవునికి భయపడవా? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా అని చెప్పేసి అంటున్నారు. నేను తప్పు చేసి నేను గరానాగా తిరుగుతున్నానేంటి? ఆ దొంగ అంటున్నాడు, మార్పు వచ్చింది, దేవునికి భయపడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను తప్పు చేసి నేను ఇంత గరానాగా నేను తిరుగుతున్నాను, కానీ ఏ తప్పిదము చేయలేదు ఈయన, చేయలేదు, కానీ ఈయన ఇంత బాధపడుచున్నాడు, ఇంత వేదన పడుచున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే తప్పు చేస్తున్నది నేను, తప్పు చేస్తున్నది ఎవరు అంటున్నాడు? ఈ దొంగ ఏమంటున్నాడు? తప్పు చేసింది నేను కదా అని చెప్పేసి ఆ దొంగ అంటున్నాడు. నేను భయపడవలసినది ఎదురుగా ఉన్న ఈయన కన్నా, ఈయనను పంపిన దేవునికి నేను భయపడవలసిన వాడనై ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. మీరు చూసినట్లయితే నేను సామెతలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం మీకు తీయక్కర్లేదు కానీ అందరికీ తెలిసే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఇప్పుడు ఇతనిలో జ్ఞానము అనేది ప్రారంభమైంది, దేవుడు అంటే భయము అనేది ప్రారంభమైంది. తను చేసినది తప్పు అని గుర్తించుకున్నాడు. ఎదుటి వ్యక్తి నిందిస్తుంటే కానీ కూడా నిందించదు, దేవునికి నీవు భయపడవు అని చెప్పేసి గద్దిస్తున్నాడు కదండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎదుటి వారిని నిందించద్దు అని కూడా తెలుసుకున్నాడు ఆ దొంగ. ఇప్పుడు ఆ దొంగ ఏం చేస్తున్నాడంటే జాగ్రత్త పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? జాగ్రత్త పడుతూ ఏం చేస్తాడో ఇప్పుడు మనం చూసుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదవండి. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఆయనను చూచి అంటే యేసుని చూచి అంటే ఈ పదం మనం చాలా సింపుల్ గా అనుకుంటాం కదా, ఆయనను చూచి అంటే, కానీ దానిలో ఉన్న లోతైన అర్థం ఏంటో ఇవాళ మనము తెలుసుకుందాం. ఆయనను చూచి అనే పదం లోతైన అర్థంతో రాయబడి ఉంది. ఇక్కడ ఏంటో చూపు అంటే ఈ సందర్భాన్ని గురించి ప్రస్తావిస్తూ యోహాను గారు ఒక విషయాన్ని చెప్తారు. మనకు అవసరం కనుక ఒకసారి చూద్దాం. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉండగా తాపకరమైన సర్పాల చేత అనేక మంది చనిపోయారు. చనిపోతున్నప్పుడు మోషే గారు ప్రార్థన చేశారు, ఏంటి ప్రభువా ఇలా వీళ్ళందరూ చనిపోతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తారు, సెలవిస్తారు. అయితే మోషేతో అంటారు కదా, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఎత్తైన స్థలం మీద పెట్టు అని చెప్పేసి చెప్తారు. ఎవరికైతే సర్పం కాటు వేస్తుందో వారు నిదానించి ఆ సర్పం వైపు చూస్తే వారు బ్రతుకుతారు. ఎవరికైతే కాటు వేస్తుందో వారు నిదానించి ఏం చూడాలంట? ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తే వారు బ్రతుకుతారంట. అయితే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, దానికి భవిష్యత్తులో వచ్చే ముందు గుర్తు ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏమని మళ్ళీ చదవండి. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడెను. అయితే ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఇత్తడి సర్పాన్ని చూసి ఎలాగున్నైతే నిదానించి చూసారో వారు బ్రతికారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనను చూడాలి. ఆయననే నిదానించి చూడాలి. మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎలాగైతే ఎత్తనో మనుష్య కుమారుడు అలాగనే ఎత్తబడవలెను. ఇప్పుడు మీరు బాగా చూసుకోవాలి. ఎత్తబడిన సర్పాన్ని ఎవరైతే నిదానించి చూసి బ్రతికారో ఆనాడు వారు బ్రతికారు. ఇది భౌతికంగా. ఎత్తబడిన
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంట? యేసును ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే నీవు మొదటి పని చేసినట్టు. ప్రభువు అంటే అర్థం ఏంటి? పరిపాలకుడు అంటే రాజు కదా. అయితే ప్రభువుని ఏమంటున్నాడు? నా రాజు. యేసు నా రాజు, నన్ను రక్షించడానికే వచ్చిన రాజు. అందుకే ఆయన మరణించినప్పుడు శిలువపై వ్రాయబడిన మాట అదే. ఏమని వ్రాయబడింది? శిలువకైన పేరు ఏమని రాసి పెట్టి ఉంది? యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాసి ఉంది కదా అండి. యేసుక్రీస్తు వారు కూడా చెప్పుకుంది అదే. పిలాతు ముందు నీవు రాజువా అని అడిగితే నీవు అన్నట్టు నేను రాజునే అని చెప్పేసి అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినది ఒక రాజుగానే పుట్టినాడు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చి అడిగారు, హేరోదు రాజు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశించినది రాజుగా, మరణించింది రాజుగా. ఆ విషయం నీవు నేను ఒప్పుకొని తీరాలి. యేసుక్రీస్తు వారిని నీవు రాజుగా ఒప్పుకొని తీరాలి. ఆయన మరణిస్తే ఆయన తండ్రి ఆయన లేపుతారని నీవు ఒప్పుకొని తీరాలి. మొదటిగా నేను చెప్పిన మాట పని ఏంటి? యేసుక్రీస్తును రాజుగా నీవు ఒప్పుకోవాలి కదా. ఇది మొదటిది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ అదేమనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎవరి నామమున ప్రార్థన చేయాలంట? ప్రభు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడదు కదండి. అయితే ప్రార్థన చేయాలి. ప్రభు నామములో ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రభువు అంటే ఇప్పుడు మనం ఎవరని అనుకోవాలి? యేసు అని అనుకోవాలి. ఇక్కడ మనం ప్రభు అంటే ఏమని అనుకోవాలి? యేసు అని అనుకోవాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. మొదటిగా ఏమని చెప్పాను నేను? యేసుక్రీస్తు ప్రభువుని మేము రాజుగా ఒప్పుకోవాలి. రెండోదిగా ఏంటి? క్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి. మేము ప్రార్థన కూడా మనం చివరిగా ఏం చేస్తాము? యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కానీ ఈ ప్రార్థన మనము చివరిగా మనం ముగించండి, మన ప్రార్థన అయిపోతుందా? అవ్వదు కదా అండి. అయితే ఈ పదం పడకుండా మనం ముగించాం. కారణం ఇదే, ఆయన నామములోనే ప్రార్థన చేయాలి. అలా చేస్తేనే నీవు రక్షించబడినట్టు, నీ ప్రార్థన ఆయన అంగీకరించినట్టు. మొదటిగా ఆక చెప్పింది ఎలా ప్రార్థన చేయాలంటే పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి ఎలా ముగించాలి? యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అని చెప్పేసి ముగించాలి. ఇది మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మూడోదిగా ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. అయితే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఎవరు రక్షించబడేది? నమ్మిన వారు మాత్రమే రక్షించబడినట్టు కదండి. ఇప్పుడు మనం ఎన్ని మాటలు ఎన్ని పనులు అయిపోయాయి? మొదటిగా ఏమని చెప్పాను? యేసుక్రీస్తుని మనం ప్రభువు అని ఒప్పుకోవాలి. రెండోదిగా ఏమని చెప్పాను? ప్రార్థన చేయాలి. మూడోది ఏంటంటే బాప్తిస్మము తీసుకోవాలి కదండి. ఇవి నమ్మిన తర్వాతే నీవు బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు నీవు రక్షించబడిన వారిలో మూడు పనులు చేసినట్లు. మార్కులు మనం చూసినట్లయితే 3 పనులు కదా. దేవుని ఒప్పుకుంటే ఒక 25 మార్కులు. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే ఇంకొక 25 మార్కులు.
వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ముందు నేను ఈ 3 పనులు చేశాను, ఈ ఒక్క పని చేయకపోతే ఏం కాదు, అంతవరకు నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, యేసు నా ప్రభువుగా నేను ఒప్పుకున్నాను, నేను యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇంకేంటి నాకు ఇంకేంటి కొదవా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి మనం అనుకుంటాం. అది నిజమా? నువ్వు అంతం వరకు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా జీవిస్తావు. అందుకే మనకి 7 సంఘాల్లో ఒక సంఘం గురించి చెప్పాడు, అంతము వరకు సహించువాడు వారే పరలోకానికి వెళ్తారు, వారే యోగ్యులు అన్నమాట కదండి. అయితే ఈ 3 పనులు చేసి ఇంకొక పని నేను చేయాలి, ఇంకొక 25 మార్కులు నాకు వద్దు అని చెప్పేసి అలా మనం అనుకోవద్దు. మనకి 100కి 100 మార్కులు కావాలి. మనకు లోకపరంగా పాస్ మార్క్స్ వస్తే సరిపోతాయి అని మనం అనుకుంటాం, కానీ బైబిల్ ప్రకారం చూసినట్లయితే మనకి 100కి 100% మనకి మార్కులు పడాలి కదండి. అయితే ఈ 4 పనులు మరి మనం చేస్తున్నామా? మరి ఈ 4 పనులు మనం అలా జరగకపోతే ఒక 4 పనులు ఒక 3 పనులు చేసి ఇంకొక పని నేను చేయలేదు అంటే చాలా మంది కోట్ల మంది పరలోకానికి వెళ్ళేవారు. ఈ 3 పనులు చేసి ఎక్కువ చేశాను అని మనం అనుకుంటాం. ఈ 3 పనులు చేయడం నేను చాలా గొప్పగా చేశాను, ఇక ఒక్క పని చేయకపోతే ఏం కాదు మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఒక్కడే నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటున్నాడు కదండి. అయితే గతం మీద బాగుండకపోవచ్చు, దేవునికి నచ్చని కార్యములు చేసి ఉండవచ్చు. ఎప్పుడైతే నీవు రక్షించబడ్డావో, రక్షించబడిన నాటి నుండి మరలా మరణించే ఒక క్షణం వరకు నీలో ఏ లోపము ఉండవద్దు. అప్పుడైతే నీకు 25 మార్క్స్ 25 మార్కులు నీకు పడతాయి. అప్పుడే నీవు పరలోకానికి యోగ్యురాలుగా ఉంటావు. రక్షణ అనేది మన జీవితంలో ఆఖరి క్షణం వరకు చేయవలసింది. ఈ 4 చేస్తేనే రక్షించబడిన వాడవు అవుతావు. రక్షించబడిన వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి వీలు ఉంటుంది కదండి. ఇప్పుడు దొంగ దగ్గరికి, మన అంశం దగ్గరికి వద్దాం. ఇప్పుడు దొంగ దగ్గరికి వెళ్దాం. దొంగని యేసుక్రీస్తు ప్రభువారు పరదేశుకు తీసుకొని వెళ్తానని చెప్పేసి అన్నాడు, హామీ ఇచ్చినాడు. హామీ ఇచ్చింది మాలాంటి వ్యక్తి కాదు కదండి. మాట ఇస్తే మాట తప్పని వారు కదండి. యేసు ప్రభు మాట ఇస్తే మాట తప్పని వారు. మనమైతే మాట తప్పుతాం, కానీ ఆయన తప్పని వారు. మాట ఇచ్చిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన వ్యక్తి. శ్రమ దినాన కృంగిపోకుండా ఎంతటి శ్రమ అయినా అనుభవించి మన
యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండేను గనక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండేను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. 22 నుంచి 22 నుంచి. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండేను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మము ఇస్తున్నారు కదా అండి. బాప్తిస్మం ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. ఎవరు బాప్తిస్మం ఇస్తున్నది? యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మము ఇస్తున్నాడు. ఆయన తీసుకున్నది ఎక్కడ? విస్తారమైన నీళ్ళున్న చోటనే ఆయన బాప్తిస్మం తీసుకున్నారు. అయితే ఈయన కూడా విస్తారమైన చోటు దగ్గర ఆ నీళ్ళ దగ్గరనే బాప్తిస్మము ఇచ్చారు. యేసుక్రీస్తు వారే కాదు, ఆయన తర్వాత ఆయన శిష్యులు కూడా బాప్తిస్మము ఇచ్చారు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 2-3 వచనం మీరు తర్వాత చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా బాప్తిస్మము ఇచ్చారు. సిలువలోని ఆ వ్యక్తి ఇంకా దొంగ మనం అంటాం, ఆయన అనొచ్చా? ఇంకా దొంగ అనదు మనం. ఆయన నీతిమంతుడు ఇప్పుడు కదా. ఆయన పరదేశం స్వతంత్రించుకున్నవాడు కనుక ఇంకా దొంగ ఏంటి? మనకి ఏమైపోయింది? ఒక వాడుక అయిపోయింది. ఇప్పుడు మనం బైబిల్లో ఒక ఉదాహరణ చూసినట్టయితే రాహాబు ఎవరు? రాహాబు తెలుసు కదా అందరికి. రాహాబు ఎవరు? ఇంకా వేషగానే ఉందా? నీతిమంతుల జాబితాలోకి చేరింది తను కదా. కానీ మన హృదయంలో మాత్రం ఇంకా వేషగానే ఉండిపోయింది కదా. కానీ కానీ పరలోకాన్ని ఈమె స్వతంత్రించుకుంది, ఈమె కూడా. అయితే మనము ఎంతసేపు అయిపోయిందని చూస్తూ ఉంటాం, జరిగింది మైనస్ మనము చూస్తూ ఉంటాం కదా. శిలువైనప్పుడు వీరిద్దరు దొంగలు ఏంటి? ఇద్దరు నిందించినారు, ఇద్దరు దూషించినారు కదా. అయితే దొంగ కాబట్టే ఆ వ్యక్తి పట్టబడ్డాడు. కానీ ప్రభువు నాతో నీవు వస్తావు అని చెప్పిన వెంటనే దొంగ కాదు. గుర్తుపెట్టుకోండి, మనం నీతిమంతుడు. నీతిమంతులకు మాత్రమే కదా పరదేశకు వెళ్ళే అర్హత ఉంటుంది కదా. నీతిమంతుడే కదా పరలోకానికి కదా పరదేశకు వెళ్ళే అర్హత ఉంటుంది. ఈ వ్యక్తి పరదేశకు చేరాడు అంటే ఇతడు ఇప్పుడు దొంగనా మంచివాడా? మంచివాడు కదా. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి మీరు, విషయం ఏంటంటే బాప్తిజం తీసుకోవాలి అంటే, రక్షింపబడాలి అంటే ఈ 3 పనులు. మరి ఇప్పుడు ఈయన బాప్తిజం ఎలా తీసుకున్నాడు? ఆల్రెడీ యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చే యోహాను చనిపోయినాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం ఇస్తారని మనం తెలుసుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో ఉన్నారు. మరి ఈయన బాప్తిజము ఎలా తీసుకున్నాడు? బాప్తిజం ఎలా తీసుకున్నాడు? అయితే మనం చూసుకున్నట్లయితే ఆయన ఒకవేళ బాప్తిజం తీసుకోవాలని చెప్తే ఒకవేళ రోమ ప్రభుత్వం వారిని ఒకవేళ అడిగినా కూడా నేను యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి అన్నప్పుడు ఒకవేళ రోమ ప్రభుత్వం ఒకవేళ ఆ మాటకు అంగీకరించి ఒకవేళ కిందికి దించి ఉంటే ఎవరు బాప్తిజం ఇవ్వడానికి లేరు కింద. ఎందుకంటే అప్పటికే శిష్యులు ఏమై ఉన్నారు? చెల్లాచెదిరిపోయి ఉన్నారు కదా అండి. చెల్లాచెదిరైపోయి ఉన్నారా లేదా? ఒకవేళ దిగి వచ్చినా కానీ బాప్తిజం ఇచ్చేవారు ఎవ్వరు లేరు. తీసుకోవడానికి పాసిబిలిటీ అసలు ఉందా? లేదు. కాబట్టి బాప్తిజం తీసుకుంటేనే రక్షించబడిన వాడు అవుతాము అంటే బాప్తిజం తీసుకోకుండా అతడు రక్షించబడిన వాడు అవుతాడా అని మనము ఒకసారి గుర్తు చేసుకుంటే, మరి ఆయన ఎలా అయ్యాడు అని మనం తెలుసుకుంటే, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు కదా. నమ్మి బాప్తిజం పొందడం అనేది యేసుక్రీస్తు ప్రభువారు మరణించి లేచిన తర్వాత చట్టమైంది కదండి. మరణించి లేచిన తర్వాత చట్టమైంది. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవాలి అనే చట్టం ఎప్పుడు వచ్చింది అంటే తీసుకోవడం ముందు నుంచే ఉంది. యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను ముందు నుంచే ఇస్తూ ఉన్నాడు. కానీ అది చట్టం ఎప్పుడైందంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి లేచినప్పుడు అది చట్టమైంది. ఖచ్చితంగా నీవు తీసుకోవాలి బాప్తిజం. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. చాలా అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్తున్న మాట ఇది,
యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ తిరిగి లేచాడు అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించే వరకు చాలా విషయాలు జరిగాయి, చాలా కొన్ని